అప్పట్లో మొదలు కాదు అనుకున్న కల్కి 2 అనుకోకుండా అందరికీ షాక్ ఇచ్చేలా ఫిబ్రవరి 2న సెట్స్ పైకి వచ్చేస్తోంది. కల్కి 2 మొదలైతే దీపికా పదుకునే రోల్లో ఎవరు కనిపిస్తారు? కల్కి 2 నుంచి మేకర్స్ దీపికను తప్పించారు. మరి దీపికా రోల్ ను ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? కల్కిలో దీపికా పదుకొని ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించింది. కథంతా దీపికా అమితాబ్ చుట్టూ తిరిగింది. ఈ పాన్ ఇండియా హిట్ తర్వాత సీక్వెల్ కోసం కల్కి లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటే దీపికా కల్కి 2లో నటించడం లేదని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. పార్ట్ 1 కోసం ప్రయాణించినప్పటికీ తమ మధ్య భాగస్వామ్యం సరిగ్గా కుదరలేదు. ఇలాంటి భారీ సినిమాలకు కమిట్మెంట్ చాలా అవసరం అంటూనే దీపికా ఫ్యూచర్ లో మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము అన్నారు. నిర్మాత పోస్ట్ చూస్తుంటే పార్ట్ 1లో దీపిక చాలా ఇబ్బందులు పెట్టిందని అర్థమవుతోంది. సుమతి పాత్రకు దీపికా ప్లేస్ లో మరొకరిని సెట్ చేయడం మేకర్స్ కు కత్తి మీద సాములా మారింది. అన్నిటికంటే ముందు మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. ఎవరా అని వెతికితే దర్శకుడు నాగశ్విన్ ఆలోచనలో సాయి పల్లవి కనిపించిందట. కథా క్యారెక్టర్ నచ్చితే కానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించడం చాలా కష్టమే. ఇంతవరకు అఫీషియల్ గా ఓకే చెప్పకపోయినా దీపికా ప్లేస్ లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. మహానటి కల్కితో ప్రూవ్ చేసుకున్న నాగశ్విన్ కు ఈ హైబ్రిడ్ పిల్ల డేట్స్ ఇస్తుందో లేదో చూడాలి. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉంది. డెబ్యూ మూవీ ఏక్ దిన్ మే 1న రిలీజ్ అవుతోంది. రామాయణ ఫస్ట్ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగా రామాయణ 2 షూటింగ్ జరుగుతోంది. రామాయణ 2తో పాటు మరొక మూవీకి డేట్స్ అడ్జస్ట్ చేయగలదు. మరి ఆ మూవీ కల్కి 2 అవుతుందా లేదా అనేది చూడాలి. తండేల్ తర్వాత మరొక తెలుగు సినిమా చేయని సాయి పల్లవి సుమతి రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగులో నటించే తొలి స్టార్ మూవీ ఇదే అవుతుంది.